కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో టీ కేబినెట్ నిర్ణయాలపై ఉత్కంఠ ఏర్పడింది. ఇప్పటికే కేంద్రం లాక్డౌన్ను మే 3 వరకు ప్రకటించింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న కేబినెట్ సమావేశం కీలకంగా మారింది. లాక్డౌన్ సడలింపు, ఆర్థిక అంశాలపైనే కేబినెట్ మీట్ చర్చ నడుపుతున్నట్లు తెలుస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రణాళికలను సిద్ధం చేయనున్నట్టు తెలుస్తోంది. లాక్డౌన్లో భాగంగా రేపటి నుంచి కొన్ని మినహాయింపులు ఉంటాయని, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ఇప్పటికే విడుదల చేసింది. రాష్ట్రంలోనూ కేంద్ర మార్గదర్శకాలను అమలు పరుస్తారా, లేకుంటే ఏమైనా మినహాయింపులు ఉంటాయా అనేది ప్రజల్లో ఉత్కంఠ పెరిగింది. లాక్డౌన్ సడలింపులు ఏమైనా చేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కేబినెట్ సమావేశంలో ఏ రంగాలకు వెసులుబాటు కల్పిస్తారనేది కీలకంగా మారింది. ఐటీ, పరిశ్రమలు, నిర్మాణ రంగాల్లో మినహాయింపులు ఇచ్చే అవకాశం చర్చించింది. అందుకు సరిపోయే విధానపరమైన నిర్ణయాలను కేబినెట్ తీసుకోనున్నారు. దాంతోపాటు రాష్ట్రాన్ని విధానపరమైన నిర్ణయాలు మరోసారి తీసుకోవాలని ప్రధానికి మరోసారి లేఖ రాయనున్నట్టు, ఆ అంశం కూడా కేబినెట్ సమావేశంలో కీలకంగా ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, కేబినెట్ సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఇందులో కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నది జరిగింది. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ సంబంధించిన సడలింపులు రాష్ట్రంలో అమలు చేయకూడదని కూడా కేబినెట్ నిర్ణయించింది. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మొదటి నుంచి కూడా ఇదే అంటున్నారు. ఎందుకంటే కరోనా వ్యాప్తి నిరోధకానికి కేవలం లాక్డౌన్ ఒకటే మార్గమని కూడా చెప్పిన ధర్మిలా, ఒకవేళ కనుక సడలింపు ఇచ్చినట్లయితే ఇప్పుడు చేసినటువంటి శ్రమ అంతా కూడా వృధా అవుతుందని కూడా అభిప్రాయానికి వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి యొక్క ఆలోచన కూడా ఇదే ఉంది. క్యాబినెట్లో ఇదే అంశంపైన ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా లాక్డౌన్కు మినహాయింపులు ఉండకుండా మే 3వ తారీఖు వరకు కూడా లాక్డౌన్ యథాతథంగా కొనసాగించాలని కూడా క్యాబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇక దీంతో పాటుగా హైదరాబాద్లో ఎక్కువ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇంకా మరికొన్ని కంటైన్మెంట్స్ను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అవసరం ఉంటే 24 గంటల పాటు కర్ఫ్యూని విధించాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ప్రధానంగా ఇప్పటికీ ఎందుకంటే లాక్డౌన్ ఉన్నప్పటికీ ప్రజలు బాగాటంగా బయటకు తిరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు బయట తిరుగుతున్నారు, మరోవైపు కేసులు కూడా పెరుగుతున్నాయి. సో హైదరాబాద్ను కట్టడి చేయాలంటే తప్పనిసరిగా 24 గంటల పాటు లాక్డౌన్ అంటే కర్ఫ్యూ ఉండే విధంగా ప్లాన్ చేయాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు కూడా కేబినెట్లో మరి కాసేపట్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్, అదేవిధంగా లాక్డౌన్ సడలింపితే ఎటువంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయని దానిపైన కూడా, ఎందుకంటే ప్రపంచంలో సంబంధించినటువంటి చరిత్రలో అంటే ఇటలీ కానీ, అదేవిధంగా స్పెయిన్ తదితర దేశాల్లో ఒకసారి లాక్డౌన్ ఆఫ్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు అన్నింటిపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వాటి యొక్క కేటగిరికల్గా మొత్తం కూడా చూస్తున్నారు. ఒకసారి లాక్డౌన్ పొడిగించి అమలుపరిచి ఆ తర్వాత తీసివేసిన తర్వాత ఎట్లా కేసులు పెరిగాయి, ర్యాపిడ్లీ ఎట్లా పెరిగింది దానిపైన కూడా ఒక మొత్తంగా చూసినట్టయితే ఒక స్టడీ టైప్గా చెప్తున్నారు. ఈ అంశం నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా లాక్డౌన్ సంబంధించినటువంటి సడలింపులు రాష్ట్రంలో అమలు పరచవద్దని కూడా నిర్ణయానికి కేబినెట్ వచ్చింది. ఇక మరోవైపు ప్రభుత్వం ఇప్పుడు ఆర్థిక పరిస్థితి చాలా విచ్ఛిన్నమైపోయింది. ఎందుకంటే లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వానికి ప్రతి నెల 400 కోట్ల రూపాయలు కూడా పన్నుల రూపాయలు వస్తుంది. అదేవిధంగా ఉద్యోగులకు అందరూ కూడా దాదాపు 4,000 కోట్ల రూపాయల వరకు కూడా వాళ్ళకు ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతభత్యాలు కానీ ఇతరత్ర సంబంధించిన ఉండేది. అయితే ఇప్పటికే 50% కూడా కోత విధించిన నేపథ్యంలో మరో 10 రోజులైతే మళ్ళీ వాళ్ళకు నెల జీతం ఇవ్వాల్సిన అవసరం నేపథ్యంలో ప్రభుత్వం తక్షణంగా 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు కూడా కేబినెట్లో చర్చ జరగబోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి మరోసారి కూడా లేఖ రాసే అవకాశం ఉంది. ఎఫ్ఆర్బిఎం పరిమితితో పాటుగా అదేవిధంగా తక్షణ అవసరాల రీత్యా కరోనా సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా 10,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి కూడా అందించాలని లక్ష్యంగా కూడా ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ సడలింపులు చేస్తే మళ్ళీ చేయిజారిపోతే ప్రమాదం ఉన్న నేపథ్యంలో లాక్డౌన్ యథాస్థితిగా మే 3 వరకు కొనసాగించాలని కూడా కేబినెట్ అభిప్రాయపడుతుంది. అరుణ, ఓవర్ టు యు. రైట్ సాదిక్, థ్యాంక్ యూ.